కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అనంగానే ఒకప్పుడు కాస్త ప్రశాంతంగా కొన్ని చోట్ల అలజడులు జరుగుతా ఉండేవి. కానీ 2019 తర్వాత ఎన్నికలంటే దాడులు, ప్రతి దాడులు అనేవి సర్వసాధారణం అనుకున్నాము. ఈ హ్మ్. ఎన్నికల్లో ఇప్పటివరకు దాడులైతే జరగలేదు. ఫస్ట్ టైమ్ సీఎం రమేష్ గారి మీద ఒక దాడి జరిగిందని పేపర్‌లో చూసాము. వార్తల్లో గూడా విన్నాం. మేడం ఎలా చూడాలి ఈ దాడి పట్ల? దేనికంటే ఆయన నాన్ లోకల్ పైగా అక్కడ. అంటే వైసీపీ వర్సెస్ బీజేపీ అనేటువంటి ఒక వ్యవహారం ఏమన్నా ఆ ప్రాంతంలో గట్టిగా నడిచే అవకాశం ఉందా? ఎలా చూడాలండి? ఆహ్, ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తు తెచ్చిన ముప్పని చెప్పొచ్చు. లేదంటే ఎక్కడో సీఎం రమేష్, రాయలసీమ వ్యక్తి వచ్చి ఇక్కడ పోటీ చేయడం ఎలా? అదీను అక్కడ ఆల్రెడీ టీడీపీ పార్టీ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకొని 5 సంవత్సరాల నుంచి వాడు చావో బతుకో అంట పని చేసుకుంటా ఉన్న వ్యక్తిని హఠాత్తుగా మార్చటం ఎలా? అలాగే వైసీపీ వాళ్ళు మాకు బాగా పెద్దన్నగా ఉన్నాడు. మా రక్షకుడు, సంరక్షకుడు అయిన మోడీ తీసుకొచ్చి మా మీద ఎక్కడి నుంచో తీసుకొచ్చిన క్యాండిడేట్‌ని పెడతాడా? నాన్ లోకల్ క్యాండిడేట్‌ని అని వైసీపీ వాళ్ళకి మండిపోతుంది. టీడీపీ వాళ్ళన్నా ఒక రకంగా ఏమనుకున్నారంటే, సరే పొత్తు పొత్తు ధర్మాన్ని పాటిద్దాము అని జెప్పి టీడీపీ వాళ్ళు బాగానే సహకరిస్తున్నారు సీఎం రమేష్‌కి. ఎందుకు అంటే, ఒకప్పుడు మన పార్టీలోనే ఉన్నోడు గదా! ఏదో కాలం కర్మం కలిసి రాక బీజేపీలోకెళ్ళాడు. బీజేపీలోకెళ్ళినా గాని మళ్ళీ ఇక్కడ మన ఇలాకాలో వచ్చి పోటీ జేస్తున్నాడు గదా! అక్కడెక్కడి నుంచో వచ్చి. మన బలం ఉందనే గదా! అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. కాబట్టి మనం 2 రకాల ప్రేమలతోటి అతన్ని గెలిపించుకుందామని టీడీపీ వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు పాపం. సీఎం రమేష్‌కి. కానీ జరిగిందేంటి అంటే, వైసీపీ వాళ్ళకి మింగుడు పడట్ల. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు శత్రువులయ్యారు. ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ. ఆల్రెడీ జనసేన ఉండనే ఉంది. దీంతో ఇప్పుడు వాళ్ళకి ఆహ్, పైగా వాళ్ళ బాధేంటి అంటే, ఎంత అవునన్నా కాదన్నా బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలిపించుకుంటది వాళ్ళ క్యాండిడేట్‌ని. మనం ఖచ్చితంగా ఓడిపోబోతున్నాం. ఇది వాళ్ళకి అర్థమైన తర్వాత, ఆ అసహనంలో నుంచి వచ్చిన ఆహ్, ఫలితం అన్నమాట ఇది. ఆ అసహనం ఇలా చూపెట్టారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా జరిగిందేంటంటే అక్కడ లోకల్‌గా ఒక క్యాండిడేటు బీజేపీ జెండా ఎగరేస్తే అది చూసి లోకల్ వైసీపీ నాయకులు అతని మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన కార్యకర్తని పరామర్శించకపోతే కార్యకర్తలో నిరాశ, నిస్పృహొస్తది. ఒక ఆత్మధైర్యం దెబ్బతింటది. ఏ నాయకుడైనా చేయాల్సిందే. చావైనా, రేవైనా ఏమైనా సరే అవసరమైతే దాడి జరుగుతదని తెలిసినా ఎళ్ళాల్సిందే. లేకపోతే కార్యకర్తలు హ్మ్, వాళ్ళు భయపడ్డారు అంటే గనక కరెక్ట్‌గా ఎన్నికల ముందు వం వాళ్ళు భయభ్రాంతులయ్యారు అంటే గనక వాళ్ళు పని చేయకపోతే ఏంటి పరిస్థితి? వైసీపీ వాళ్ళ వ్యూహం గూడా అదే. అక్కడ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళు గెలుద్దాం అనుకున్నారు. అనుకుంటే ఇకప్పుడు మరి సీఎం రమేష్ చూడటానికెళ్ళాడు. ఆ కార్యకర్త మరి తన కోసం గదా! తన కోసం, తన పార్టీ కోసం దెబ్బతిన్న కార్యకర్తను చూడాలి గాబట్టి ఎళ్ళాడు. ఎళ్తే అక్కడ దాడి చేశారు. ఇది ఒక రకంగా వైసీపీ వాళ్ళకి ఓడిపోతున్నాము అనే ఒక పరిస్థితిలో నుంచి వచ్చిన ఒక నిరాశ, నిస్పృహ, నైరాశ్యం ఆ ఉడుకుమొత్తనం వాటన్నిటి నుంచి వాళ్ళలో అసలైన రవిడీ మనస్తత్వం బయటకొచ్చింది. ఆ బయటకొచ్చి రౌడీల్లాగా, వీధి రౌడీల్లాగా ప్రవర్తించారు. పైగా సీఎం రమేషు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేయడం ఏంటి? ఇంక అంతకంటే వేరే ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా ఓడిపోతాం. సీఎం రమేష్ దగ్గర డబ్బులున్నాయి. డబ్బులు ఖర్చు పెడతాడు. మనోడు చూస్తేనేమో డబ్బులివ్వట్లేదు. లోకల్‌గా గూడా ఎవ్వరు ఆహ్, వైసీపీ ఆహ్,
అభ్యర్థులకి డబ్బులు ఇవ్వట్లేదు. లోకల్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఇదివరకు ఏంటంటే వ్యాపారస్తులు సీక్రెట్ గా అయినా సరే స్నేహితులు, వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే కాబట్టి మనకు సహాయ సహకారాలు అందిస్తాడు అని చెప్పి ఆమ్, ధన సహాయం చేసేవాళ్ళు. అంటే ఏ రకమైన సహాయం అయినా చేసేవాళ్ళు. ఇప్పుడు వైసీపీకి ఆ సహాయాలు అందట్లేదు. పైగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా ఏమీ అందట్లేదు. అసలు తాడేపల్లి ప్యాలెసే నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి వాస్తు మార్పులు చేసుకునే దాకా వచ్చారు. అంటే ఇక వాళ్ళకి ఒక రకమైన భయం వచ్చేసింది. ఆ భయంలో నుంచే ఈ వాస్తు మార్పుల దాకా వాళ్ళు వచ్చేసారు. మరి ఇలాంటప్పుడు నాయకుడే అలా ఉంటే ఆమ్, ఇప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఏంటి? వీళ్ళల్లో వీళ్ళే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకునే వాళ్ళు కొంతమంది. అది ఇది కాదంటే అన్నా మనం ఓడిపోతున్నాం అని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతానే ఉంది ఇది. ఇప్పుడు రోజా నియోజకవర్గం చూస్తున్నాం మనం ఏం జరుగుతుందో. ఇప్పుడు దాదాపు పెద్దిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి కూడా అనుమానం వచ్చేటట్లు కోపం వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలియనంత పరిస్థితిలోకి ఇవాళ వాతావరణం వెళ్ళిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఆ నిరాశలో నుంచి వాళ్ళకి పైనుంచి సహకారం అందట్లేదు, కింద నుంచి సహకారం అందట్లేదు. ఈ పరిస్థితిలో వాళ్ళు ఇలా దాడి చేయటం జరిగింది. ఏది ఏమైనా సరే రాజకీయాల్లో ఇలా దాడులు చేసుకోవడము, ప్రతి దాడులు చేసుకోవడం అనేది మట్టుకు ఆహ్, హ్మ్. మనం సమర్థించే విషయం కాదు. ఇది ప్రజలకి వేరే రకమైన సంకేతాలెళ్తాయి. ఆల్రెడీ ఎళ్ళిపోయి ఉంటాయి సంకేతాలు. ఇప్పుడు వీళ్ళు పోయినసారి మనకేదో సంపద పంచుతారనుకుంటే, సంపద పంచకపోగా ఇప్పుడు కొట్లాట్లు పంచుతున్నారు అనే ఒక పరిస్థితిలోకి ప్రజలెళ్లారు అంటే గనక వైసీపీకి చాలా వ్యతిరేక ఫలితాలొస్తాయి. వాళ్ళు ఉన్నంతలో ఆహ్, గెలిచే అవకాశాలున్న చోట గూడా, ఆ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితొస్తుంది. చూద్దాం మేడం. మరి ఏమవుతుందో సీఎం రమేష్ గారు పైగా ఆహా! చెప్పండి. దీనికొక కొసమెరుపు ఏంటి అంటే, ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రదేశానికి కావాలనే సీఎం రమేష్ ఎళ్ళాడు అని జెప్పి, సీఎం రమేష్ మీదే కేసు పెట్టి, అతన్ని అరెస్ట్ చేసి అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది అన్నిటికన్నా కొసమెరుపు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు గాకుండా, పెళ్ళిళ్ళకి వాటిలకే తిరుగుతారా రాజకీయ నాయకులు? అసలు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పుడు మీరు బందోబస్తు ఎక్కువ పెట్టాలి. ప్రభుత్వం అయితే ఉంది గదా! ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా ఉంది గదా! అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే 2 చేతులు కట్టుకొని కూర్చోవడమా? చోద్యం చూడటమా? కాదు గదా! శాంతి భద్రతలైతే కాపాడాల్సిందే గదా! పోలీసు వ్యవస్థ అనేది ఉంది గదా! అంటే పోలీసు వ్యవస్థ తో పని చేయించుకోలేని అసమర్థ పరిస్థితికి మీరెళ్ళిపోయారా? అని మీ మీద రాళ్ళు పడినా మీరేమి చేసుకోలేకపోతున్నారు. ఇదేం పాలనండి? అండ్ ఎంత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే హ్మ్. ఆహ్, రెండో వాళ్ళకి అధర్మాన్నయితే పంచకూడదు గదా! ప్రత్యర్థులకి. నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని గాబట్టి ఆపదలన్నీ మీకు ధర్మానుసారం పంచుతాను పక్క వాళ్ళకి అన్నట్లు లేదు ఇది. అందుకని ఆహ్, ఆహ్, ఇకపోతే రేపటి నుంచి పోలీసులు ఆహ్, వారం వర్జ్యం జూసి ఈ ఈ సమయంలోనే మీరు వెళ్ళాలి. మీ వార ఫలాల ప్రకారం, మా వార ఫలాల ప్రకారం మేమొక ముహూర్తం నిర్ణయిస్తున్నాం. ఈ ముహూర్తానికే మీరు వెళ్ళాలి అనే పరిస్థితొస్తే గూడా ఆశ్చర్యపోవక్కర్లేదనిపిస్తుంది దీన్ని బట్టి. చూద్దాం మేడం. మరి ఏమవుతదో? జనాలు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ పార్లమెంట్ ఎన్నిక ఓటర్ గూడా ఎలాగా రియాక్ట్ అవుతాడో కొంచెం ఆసక్తికరమైన అంశమే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.